నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృవియోగం. అనారోగ్యంతో తండ్రి సూర్యనారాయణ రాజు మృతి. పలువురు ప్రముఖుల నివాళి. ఘనంగా సూర్యనారాయణ రాజు అంతిమ యాత్ర. మోక్షధామంలో తండ్రికి తలకొరువు పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. భీమవరంలో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జ్యోతి యాత్ర. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి విశ్రాంత జిల్లా సాంఘిక సంక్షేమాధికారి భూపతిరాజు సూర్యనారాయణరాజు పరమపదించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఈయన స్వాతంత్ర సమరయోధులు. తామ్రపత్ర అవార్డు గ్రహీత భూపతిరాజు బాపిరాసు పెద్ద కుమారులు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఉదయం హైదరాబాద్ నుండి భీమవరం నర్సయ్య అగ్రహారంలోని స్వగృహానికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, మాజీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ఏపీ ఐఏసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ పాందువ శ్రీను, పట్టణ ప్రముఖులు గోకరాజు రామరాజు, గాదిరాజు బాబు, డాక్టర్ గోపాలరాజు, గాదిరాజు సుబ్బరాజు, ఇరింకి సూర్యారావు, ఏఎస్ రాజు, నర్సాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, పొత్తూరి బాపిరాజు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచల్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కంటేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, తెలంగాణ అండ్ ఏపీ క్షత్రియ పరిషత్ నాయకులు నానిరాజు, రఘురాం కృష్ణంరాజు, గన్నాబత్తుల శ్రీనివాస్, తోట భోగయ్యతో పాటు పలువురు ప్రముఖులు, ఎన్డీఏ కూటమి నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో విచ్చేసి సూర్యనారాయణరాజు భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోరిక మీరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దేహినోంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు ఈరోజు పరమపదించడం చాలా బాధాకరం. వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు గారి కుమారులు. వారు 91 ఏళ్ల వయసులో సంపూర్ణ జీవితాన్ని గడిపి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సమాజానికి, వారి కుటుంబానికి ఒక ఆదర్శమూర్తి అయి, ప్రేమమూర్తి అయి నిలిచి వారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయంగా భావిస్తున్నాను. వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను. ధీరులు మోహమునందరు జీర్ణాని యథా విహాయ తథాశంసును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి. శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు అయిన భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు మృతి చాలా విచారకరం. ఆయన కేంద్ర మంత్రి అయిన రోజునే, దానికి ముందు రోజు ఒక్కరోజు ముందు ఆయన అనారోగ్యం పాలే హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి
ఆయన కానీ ఆయన ఫాదర్ కానీ మన దేశ స్వాతంత్ర సమర యోధులు. అలాగే ఇలా తాతగారు అంటే ఈయన తండ్రి గారు, ఆయన కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్లో కూడా ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించారు. వీళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ వీళ్ళందరిది. వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ మనసారి కోరుచున్నాం. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము. చాలా బాధాకరం ఈరోజు ఏదైతే మా శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రివర్యులు వారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు పరంపదించడం చాలా బాధాకరం. సూర్యనారాయణ రాజు గారు ఎంతో అంకితభావంతో సాంఘిక సంక్షేమ శాఖలో ఒక జిల్లా అధికారిగా పనిచేయడం కానీ నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్లో చాలా రోజుల నుంచి ఉండటం జరిగింది. ఒక పక్కన కుమారుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఆ రోజు చెప్తా ఉండేవారు శ్రీనివాస్ వర్మ నాకు చాలాసార్లు. ఈయన స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే ఏదన్నా అవసరమైతే వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎంత డబ్బులు కావాలమ్మా, ఢిల్లీ వెళ్తావా లేదా ఎక్కడ తిరుగుతావు, ఆర్ఎస్ఎస్లో కానీ విహెచ్పీలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నా వారి తండ్రి యొక్క సపోర్టు పుష్కలంగా ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భగవంతుని యొక్క ఆశీస్సులతోటి వారి శ్రీనివాస్ వర్మ గారు వారి తండ్రి గారి పేరునిక ముందరికి తీసుకెళ్తూ మంచిగా అన్నీ చేయాలని చెప్పి మన సమాచారం కోరుకుంటాం. బీజేపీ వర్మ గారి తండ్రి గారు భూపతిరాజు సూర్యనారాయణ గారు మరణించడం చాలా బాధాకరం. మరి ఆయనతో నాకు కూడా కొద్ది సన్నిహిత్యం. ఎలా అంటే నేను చైర్మన్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చినప్పుడు మాతోటి శ్రీనివాస్ వర్మతో కూడా రాజకీయం మీరు ప్రజలకు ఎలా చేయాలి ఎంత చేయాలి అని కూర్చోబెట్టి ఒక యువకుడి కింద మాకు అన్నీ చెప్పేవారు ఆయన. అలాగే శ్రీనివాస్ వర్మ కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవారు, రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, మనం ఉపయోగపడాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెప్తూ ఉండే వ్యక్తి. మరి ఆయన పరంపదించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్వతంత్ర సమరయోధులు శ్రీ బాపిరాజు గారు, దాట్ల బలరామరాజు గారు ఎక్స్ఎంపీ వారి యొక్క సందర్భంలో స్వతంత్ర పోరాటం చేసినటువంటి వారి కుమారుడు శ్రీ సూర్యనారాయణ రాజు గారు ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికి కూడా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి యొక్క తండ్రి గారు నిరంతరం కూడా సామాజిక పరమైనటువంటి ఆలోచనతో ఉండేవారు. సోషల్ వెల్ఫేర్ అంటే పిల్లల్ని ఎంతో శ్రద్ధగా చూసేటువంటి కేంద్రాలు. వారు అంత కమిటెడ్గా ఆ వ్యవస్థని నిరంతరం కాపాడుతూ వారి కుమారుని కూడా రాజకీయాల్లో నిరంతరం ప్రేరణ ఇస్తూ సూర్యనారాయణరాజు గారి యొక్క ప్రేరణే వర్మగారి చేత కేంద్ర మంత్రిగా ఆ విధంగా వారిని ఆరోగ్యాన్ని రక్షించేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. వారికి సద్గతుల కోసం చాలా గట్టి ప్రయత్నం చేశారు. నిజంగా వారి తండ్రి గారు సూర్యనారాయణరాజు గారి మరణం మా అందరికి కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు అయినటువంటి భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు స్వర్గస్థులైనందుకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరి సూర్యనారాయణరాజు గారితో నాకు కూడా కొంత పరిచయం ఉంది. ఆయన చాలా మృదు స్వభావి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. మరి శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి అయినటువంటి సంతోషాన్ని కూడా ఆయన చూడలేకపోయారు. ఎందుకంటే ఆయనకి పదవి వచ్చేదానికి ఆయనకి మరి అనారోగ్యం అయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాగే వారి యొక్క అంతిమయాత్రలో మేమందరం కూడా పాల్గొనడం కూడా మాకు విచారకరమైనప్పటికీ కూడా మరి ఆయనకి తుది వీడ్కోలు ఇవ్వాలని చెప్పి మేమంతా ఇక్కడ రావడం జరిగింది. మరి కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు వారి కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. ఆయన కూడా జిల్లా అధికారిగా పనిచేసి మచ్చ లేకుండా మరి పిల్లలందరినీ కూడా పెంచటం, అందులో అదే క్రమశిక్షణలో మరి ఈరోజు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి అవటం, ఇవన్నీ కూడా ఆ కుటుంబం పూర్వం నుంచి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అయినందుకు ఒక గుర్తింపుగా కూడా ఆయన మంత్రి అవడంతో గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి వారు
ఆత్మకు శాంతి కలగాలని. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారైన భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మరణానికి చింతిస్తూ మరి ఏదైతే తండ్రి యొక్క ఆశయాలు తీసుకుని మరి నలుగురు సంతానం, 3 ఆడపిల్లలు, ఈయన ఒకే ఒక్క బిడ్డగా మరి ఎంతో శ్రమపడి ఆయన జీవితంలో ఒక కేంద్ర స్థాయికి మంత్రిగా వెళ్ళి ఈ ఆఖర గడియల్లో పూర్తిగా ఆయనతోటి గడపడానికి అవకాశం లేకపోయినా కూడా ఆయన గత 5 నెలల నుంచి కూడా వెన్నంటుండి వర్మ గారు తండ్రిని చూసుకోవడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి అట్లాగే మిత్రులకి అందరికీ కూడా నా ప్రగాఢ సంతృప్తి తెలియజేస్తూ సూర్యమిత్ర అలాగే మా సంస్థల తరపునుంచి మా ఫ్యామిలీ నుంచి కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తాను. సంగాత్ సంక్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఇది ఆయనకి ఇదివరకు నుంచి పార్కిన్సోనిజం ఉంది, కానీ ఏంటంటే ఆఖరిని ఫ్రాక్చర్ అయ్యి దాని కాంప్లికేషన్స్ వచ్చి గుట్టకు వేయటం అది కష్టమయ్యి చివరికి హాస్పిటల్లో దివంగతులయ్యారు. ఆయనకి, కుమారుడికి, వారి సిస్టర్స్కి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాను. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారైనటువంటి సూర్యనారాయణ రాజు గారు రాత్రి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను. అంటే ఒక సన్మార్గమైనటువంటి మార్గదర్శనంలో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సూర్యనారాయణ రాజు గారు అందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు జరిగినటువంటి లోటు వారి కుటుంబానికి, వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సూర్యనారాయణ రాజు గారికి సద్గతులు కలగాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం. శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి యొక్క తండ్రి గారైనటువంటి శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు నిన్న రాత్రి మరి ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో పరమపదించినటువంటి విషయం అందరికీ తెలిసినదే. మరి ఆయన అజాత శత్రువు. మరి ఆయన ఉద్యోగం అనంతరం ఆయన జీవితాన్ని ఎంతో మరి హ్యాపీగా గడిపినటువంటి వ్యక్తి, ఆహ్లాదకరంగా గడిపినటువంటి వ్యక్తి కనుక ఆయనకు మరి ఆత్మకు శాంతి కలగాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారి తండ్రి అయినటువంటి భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మరణించటం యావత్ పశ్చిమ గోదావరి జిల్లాకే కాకుండా అందరికీ కూడా శోక సముద్రం తేలుతున్నారు. నిజంగా కూడా కొడుకుని అంత అలాగా ప్రోత్సహించి నువ్వు ఎప్పటికైనా ఎమ్మెల్యే చేస్తావురా, మినిస్టర్ చేస్తావురా అని ఎవరు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆయన పరమపదించడం జరిగింది. నిజంగా కూడా 91 సంవత్సరం వయసులో కూడా ఆయన మహానుభావుడు, అందరి ఆశీస్సులు, అందరిని ఆశీర్వదించి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. నిజంగా కూడా ఆయన ఆత్మకి శాంతి కోరాలని, చేకూర్చాలని భగవంతుడు. భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు విశాఖోడేరు పంచాయతీ సమితిలో సాంఘిక సంక్షేమ అధికారిగా, జిల్లా అధికారిగా పనిచేస్తూ అనేక మందికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగ నిర్వహణలో నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన మనోహర వ్యక్తి ఎవరంటే సూర్యనారాయణ రాజు గారు. ఈ సూర్యనారాయణ రాజు గారు వారి తండ్రి గారు భూపతిరాజు బాపిరాజు గారు స్వాతంత్ర సమరయోధులు. కోయంబత్తూరులో జరిగిన బాంబు దాడిలో ఈయన బ్రిటిష్ వారు అరెస్ట్ చేయటం, మరి ఈయన తామ్రపత్ర గ్రహీత. అటువంటి బాపిరాజు గారు ఒక భీమవరం తాలూకాలను చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఆయన. భూపతిరాజు బాపిరాజు గారు స్వాతంత్ర సమరయోధుడిగా ఈ భీమవరం చరిత్రలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలో కూడా బాపిరాజు గారు సువర్ణ జయంతి సాధించారు. మరి ఈ బాపిరాజు గారి కుమారుడు ఈ సూర్యనారాయణ రాజు గారు.
ఈ సూర్యనారాయణరాజు గారి కుమారుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎంపీ అండ్ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రులు. మరి ఇటువంటి వాళ్ళ ఆయన సూర్యనారాయణ గారి మరణం చాలా తీరని లోటు అని చెప్పేసి మాకందరికీ సన్నిహితులు. మా తండ్రి గారికి చాలా కావాల్సిన వ్యక్తి ఆయన, మా కుటుంబంతో చాలా సన్నిహితుల వ్యక్తులు వాళ్ళు. అంచేత సూర్యనారాయణ మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు పరమదించడం జరిగింది. ఆయన మా అందరికీ మార్గనిర్దేశకులు, మా పార్టీ తరఫున బీజేపీకి పెద్దలు, మా కుటుంబ సభ్యులందరూ బీజేపీ కుటుంబ అందరూ కూడా ఆయన మార్గనిర్దేశకులైనటువంటి వ్యక్తి ఆయన ఈరోజు పరమదించడం జరిగింది. దానికి మేమందరూ కూడా పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫునే కాకుండా అలాగే క్షత్రియ కార్పొరేషన్ డైరెక్ట్గా కూడా మేమందరూ కూడా క్షత్రియులందరూ కూడా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి ఆగిపోయేనా త్యాగం కదా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మాకు అత్యంత ఆప్తులు, మా మిత్రులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు ఈ రోజున భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు అకాల మృతి మా అందరికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మానవతావాది, స్నేహశీలి. ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ముందుండి ఆ ఇబ్బందిని తొలగించేటువంటి సూర్యనారాయణరాజు గారు ఈ రోజున లేకపోవడం చాలా బాధాకరం. భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి మృతి వార్త తెలియడంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పరామర్శించారు. అసెంబ్లీ సమావేశంలో ఉన్న సీఎం చంద్రబాబు శ్రీనివాస్ వర్మకు ఫోన్ చేసి శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే సూర్యనారాయణరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే అన్ని టచ్లోకి వస్తాను. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు అంత్యక్రియలు భీమవరం పట్టణం బల్స్మూడ్లోని మోక్షధామంలో నిర్వహించారు. తొలుత నర్సీ అగ్రహారంలోని స్వగృహం వద్ద నుండి అంతిమయాత్ర ప్రారంభమైంది. బీజేపీ రాష్ట మాజీ అధ్యక్షులు సోం వీరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ఏపీఐఎస్సీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేర్చెల సుభాష్, కంతేటి వెంకటరాజు, అల్లూరి శివరామరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయితో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన కైలాస రథంపై పార్థివ దేహాన్ని ఉంచి బాణాసంచా కాల్పులు, అధిక సంఖ్యలో వాహనాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. మోక్షధామంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి పార్థివ దేహానికి తలకొరువు పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా,
ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే. యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు. మహోదయా అది నువ్వే అనుకొని, నిరీక్షతో నిలిచయి జగదలి. మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్త
ఎత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పటికి ఎవ్వరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.